కీర్తనలో మనం చదివినట్లయితే 8వ వచనంలో యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. ఎట్లాంటి వాడండి? దయా దాక్షిణ్య పూర్ణుడు. అంటే దయా దాక్షిణ్య పూర్ణుడు అంటే ఏంటి? మన మీద దయ చూపిస్తాడు అనమాట కదండి. దయగలవాడు శ్రీయేసుడు కృపకనికరము నేను వాడు కృపకనికరము నేను నిలుపువాడు దయగలవాడు శ్రీయేసుడు. ఇవన్నీ మనం చూసినట్లయితే మన దేవుడు దయా దాక్షిణ్యం కలిగినటువంటి పూర్ణుడు. అంటే తన ప్రజల ఎడల తను చూపేటువంటి యొక్క ప్రేమ, ఆ యొక్క ప్రేమలో ఉన్నటువంటి యొక్క దయ, ఆ ప్రేమలో ఉన్నటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే మన దేవుడి యొక్క గొప్ప దేవుడు ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. 90వ కీర్తనలో 1వ వచనం చూస్తే అక్కడ మహోన్నతుని చాటు నివసించేవాడే చాలా శక్తిని నీడను విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేటువంటి వాడు. ఎవరి చాటున నివసించాలి? మహోన్నతుని చాటున. మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడను ఆశ్రయించేవాడు. దేని స్తోత్రం. మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవున్నా సైతాన్నా? దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. దేవుని మనం ఆశ్రయించినట్లయితే మన పట్ల తన కృప అతి ఉన్నతమైన స్థితిలో ఉంటుందని. అందుకు దావీదు అన్నాడు, ఆయన నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ విధంగా దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే దేవుని యందు భయము, భక్తితో, విధేయతతో మనం ముందుకు సాగాలి. 73వ కీర్తనలో 23వ వాక్యం మనం చూస్తే అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. దేని స్తోత్రం. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకున్నావు. నిజంగా ఈ లోకంలో మనం చూసినట్టయితే ప్రియులారా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన కుడి చేయి పట్టుకుని మనలను నడిపించేటువంటి దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు భయపడుతూ ప్రభువా ప్రభువా నశించిపోతున్నాము అని కేకలు పెట్టారు. నిద్రపోతున్న తనని లేపాడు. అసలు దేవుని వాక్యంలో దేవుడి పేరు నిద్రపోతాడా? ఇశ్రాయేలును కాపాడువాడు ఎందుకాడు నిద్రపోడు. మరి ఇదేంటి నిద్రపోతున్నాడు అని రాయబడింది ఇక్కడ. అంటే మానవుడిగా, మనుషుడిగా భూలోకంలోనికి ఆయన వచ్చినప్పుడు, తన శిష్యులతో ఆయన ఉన్నప్పుడు, ఆ శిష్యులు ఆ యొక్క భయంకరమైన వాతావరణానికి గురి అయినప్పుడు భయము కలిగింది. కానీ దావీదైతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుని కృప, దేవుని కాపుదల ఎంత అద్భుతమైనది.
ఇంకా మనం చూసినట్లయితే మరి ఒక మాట ఉంది. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడింది? నేను మంచి కాపరిని. ఆయన మంచిగా చెడ్డడా మనం విన్నాం. యేసు ప్రభువు ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించండి అని చెప్పాడు. ఏ ద్వారం? ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారములో ప్రవేశించండి. విశాలమైన మార్గం ఉంటుంది, విశాల ద్వారం ఉంటుంది. కానీ ఆ విశాలమైనటువంటిది ఎక్కడ నడిపిస్తుంది? నాశనాన్ని. ప్రభు శిష్యులతో ఉన్నప్పుడు కూడా శిష్యులు భయపడుతూ కలవరం చెందుతూ, గొప్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? భయపడేది ఎవరండి? భయపడేది ఎవరు? అల్పవిశ్వాసం. ఏమైపోతుందో, మరి ఎక్కడికి వెళ్తామో, ఏ దారి ఎటు పోతుందో అనే భయం. కానీ దావీదు అన్నాడు, ఆయన నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా కాపరి, నేను భయపడను అంటున్నాడు. చదివిన వాక్యాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నా యొక్క ప్రజలు వారు నా వేవనడా వచనంలో నా ప్రజలు వారు నా వర్షం అన్నాడు అక్కడ, లేకపోతే నా వారు అన్నాడు అక్కడ, నా వంతు నా జనమే అన్నాడు అక్కడ. కారణం నేను కాపాడేటువంటి వాడు. తండ్రి నన్ను ఏ విధంగా ఎరిగినాడో, నేను తండ్రిని ఏ విధంగా ఎరిగినానో అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగును అన్నాడు. కానీ దావీదు అన్నాడు, ఆయన నాకు కాపరి, నాకు లేమే కలగదు. ధైర్యం చెప్తున్నాడు ఆయన, ధైర్యం వహిస్తున్నాడు ఆయన. కానీ ఈ విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మన దేవుడి గురించి ఆ విధంగా ఎప్పుడైనా మనం చెప్తున్నామా? మనకు అనేక పర్యాలు అనేక విషయాల్లో అనేకమైనటువంటి మరి అనుభవాలు మనకు ఉంటాయి. కొంతమంది కళలు వస్తూ ఉంటాయి, కొంతమంది దర్శనాలు వస్తూ ఉంటాయి. దేవుడి గురించి చెప్పడానికి నేను ఒక పీడ కళ వచ్చింది. పీడ కళ అంటే అంటేనే మీ అందరికీ అర్థమైపోతుంది కదా. పీడ అంటే ఏంటి? ఏదో చెడ్డ సమాచారం ఇది అని కదండి పీడ అంటే అదేనా? అయితే నాకేంటి కళ వచ్చింది అంటే, అన్నమ్మ గారి కుమారుడు మోషే గారు చనిపోయినట్టు కళ వచ్చింది. నేను కళలో చదువుతున్నా, వాళ్ళందరూ చాలా మంది ఏడుస్తున్నారు. అయ్యో ఏమైంది, ఇందాక కదా నాకు ఎదురొచ్చాడు, ఎంతలో ఏమైపోయిందని ఆ విధంగా మాట్లాడుతున్నాం. ఏమన్నా ఏమైపోయిందని అన్నమ్మ ఓకే ఏడుస్తుంది. ఏంటి ప్రభువా, నాకు ఈ విధంగా పీడ కళ వచ్చింది, ఎందుకు ఈ విధంగా నాకు వచ్చింది అని చెప్పి నేను చాలా కలవరం చెంది ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది నష్టం కలగకుండా ప్రభు నువ్వు కాపాడని నీకు ప్రార్థన చేశాను. పొద్దున్నే లేచి పీడ పిచాచి ఒకవేళ మాకు కనపడినట్లయితే తక్షణం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ఏమన్నారు ఇక్కడ? నేను తండ్రిని ఎరుగుదును, నన్ను తండ్రి ఎరుగును, నన్ను నా గొర్రెలు ఎరుగును. అయితే మనం యేసు ప్రభు వారిని ఎరిగినటువంటి వారంగా మనం ఉన్నట్లయితే, మనం నడిపించే వారిని మనం ఎరిగినట్లయితే ఆయన గురించి మనం ఒక బలమైన సాక్ష్యాన్ని చెప్పాలి. దావీదు ఏం చెప్తాడు? ఆయన నాకు కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తాడు. ఇక్కడ ఈ వాక్యం మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారి, ఉత్తమమైన ప్రతి కార్యమును చేయడానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఎవరి ఎడలండి? ఎవరి ఎడల? వచ్చారండి ఇప్పుడు. ఎవరు ఏడాలండి? ఏం చేయగలడు ఆయన? సర్వ సమృద్ధితో కూడినటువంటి కృపను విస్తరింప చేయగలడు. మీకు కావాలా కృప? కావాలండి? ఒక ఊళ్ళో ఒక ఆయన పెట్టగే కొత్త ప్రభువా నీ కృప కావాలయ్యా, కృప కావాలయ్యా, అయ్యా కృప కావాలయ్యా అని ప్రార్థన. ఏం కావాలట? కృప కావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాడట. మన కృప ఏంటి? ఏం కృప అది? సంఘంలో ఒక అమ్మాయి ఉందంటే కృప అనే అమ్మాయి, ఆ అమ్మాయి కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆ అమ్మకి తీరా పెళ్ళి అయిపోయింది. ప్రభువా నీ కృప కావాలనుకుంటే ఏంటయ్యా? ఎలాగైపోయింది అయ్యా? ఏ కృప కావాలండి?
సంఘంలో ఉన్నటువంటి ఆయన కృప కావాలంటే దేవుని కృప మన ఎడల సర్వ సమృద్ధిగా విస్తరింప చేయాలి. దేవుడు ఆ విధంగా తన భక్తులకు ఆ విధమైన కృప ఇచ్చాడు. అందుకని దావీదు అన్నాడు, ఆయన నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పి అన్నాడు. నిజంగా దేవుడి మనకు కూడా అటువంటి కృపను ఇస్తే దేవుని ఆశీర్వాదాలు పొందగలం కదండి. అలాగే మనకి కింద మన వాక్యం చూసినట్టే 12వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ పౌలు గారు చేసినటువంటి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లుగా నా శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలుగుకొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉన్నాడు. చూడండి, పౌలు గారు అన్నాడు, ప్రభువా నా జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చారు, చాలా మంచి దీవెన మాకు ఇచ్చారు. ఈ అత్యధికమైన ఆశీర్వాదాలు నేను హెచ్చిపోకున్నట్లు, హెచ్చిపోవడం ఏంటి? రెచ్చిపోతాం కదా. రెచ్చిపోవడం ఏంటమ్మా? రెచ్చిపోవడం అంటే గర్వించడం కదా, అతిశయించడం. ఈ అతిశయించడంలో తన జీవితంలో ఏ విధంగా కూడా అతిశయించి అతిశయంలో అసలు కొట్టుకోకుండా ఉండటానికి దేవుడు తన జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఏ ముళ్ళు అండి? తుమ్మ ముళ్ళు గుచ్చాడా? ఒక ఆయన 2 ఏళ్ళు ఇంతలా వాసన. ఏంటయ్యా ఏళ్ళు అంటే కొరడా ముళ్ళు కొట్టేసినండి జాయింట్లో, ఇంతలా వాసన. ముళ్ళు కొట్టేసినాడు, ముళ్ళు ఉందో లేదో తెలియదు, ఇంతలా అయిపోయినాయి. అది శరీరంలో ఒక ముళ్ళ. పౌలు గారి యొక్క జీవితంలో ఒక భయంకరమైన ముళ్ళు ఏంటంటే తన యొక్క శోధన. తన జీవితంలో గొప్ప వ్యక్తి, ప్రార్థన చేస్తే జనాలు పడిపోతారు, రోగాలు పోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ తన జీవితంలో మాత్రం ఒక లోపం. ఏంటో లోపం? తన కళ్ళమ్మటే ముష్యులు గారి అంట. అసలు ముళ్ళు అతిశయించడానికి వీలు లేకోకుండా, గర్వించడానికి వీలు లేకోకుండా, అదిరిపట్టడానికి వీలు లేకోకుండా ఒక ముళ్ళును పెట్టాడు. ఇంకా కింద మనం చదివినట్లయితే అక్కడ ఏమన్నాడు? అందుకు ప్రవాడు, అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము అగుసున్నదని నాతో చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు? ప్రభువా నా ముళ్ళు తీసే, నా శోధన తీసే, నా కష్టం తీసే అని ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు కదండి. మనం పాల్పడతాం, నీ కృప నిత్యముడును, నీ కృప నిత్యముడును అని పాడతాం కదా. అది నేను వివరింప తరమా. ఏమిటి? ఆయన కృపను మనం వివరించగలమా? అది మన సాధ్యమేనా? పౌలు గారి యొక్క జీవితంలో ఏ విధంగా కూడా అతిశయించడానికి వీలు లేకుండా ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును. అయితే పౌలు గారు ఏం చెప్పాలి? దావీదు వలె ఆయన నాకుంటే చాలు, ఆయన నా కాపరి, ఆయన నా దేవుడు, ఆయన నా విమోచకుడని ఆయన చెప్పవలసినటువంటి విధానంగా మనం ఈ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. రోమపత్రికలో 11వ అధ్యాయంలో 33వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు ఏంటంట? శోధింపనెంతో అశక్యములు, మార్గములు ఎంతో గమ్యములు. ప్రభువు మనసును ఎరిగిన వాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఎవరండి? ఎవరైనా ఆలోచన చెప్తారా దేవుడికి? ఏమా దేవుడికి ఆయన ఆలోచన చెప్పగలమా మనం? ప్రభు అది అట్లా కదా నాయన, ఇది ఎట్లా నాయన అని మనం చెప్పగలమండి ఆలోచన? ఒక బాటసారి ఒక చెట్టు కింద కూర్చొని, చెట్టు చూస్తే ఎంతలా ఉంది, పేద ఎత్తుగా ఉంది, కాయలు చూస్తే గుణంకాయలు, గుద్దు కాయలు. ఈ అనుకున్న మనసులో దేవుడు ఎంత పిచ్చోడు కాకపోతే ఇంతలో చెట్టు కింద కాయలు పెడతాడా? అది నేనైతేనా గుమ్మడికాయ పెట్టేదాన్ని దీనికి,
ఈ చెట్టు దగ్గర కాయ పెట్టేవాడిని అనుకున్నాడంట. అంటే జ్ఞానవంతుడు అనుకున్నాడు ఇతడు. అలసట వచ్చేసి ఆ చెట్టు కింద పడుకున్నాడు. దేవుడి యొక్క అజ్ఞానాన్ని తెలియపరచడానికి చల్లటి గాలి వీసేటట్టు చేశాడు. ఆ గాలికి ఆ చిన్న కాయలు టపటపా మీద పడి తులిపడేసి, అమ్మో దేవుడు ఎంతో పిచ్చడు అనుకున్నాను, దేవుడు చాలా జ్ఞానవంతుడు, అదే నేనైతే గుమ్మడికాయలు పెట్టేసేవాడిని, అవి పడిపోతే చచ్చిపోయేవాడిని, అమ్మో దేవుడు నిజంగా దేవుడు కాబట్టి అలాంటి ఆ విధంగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ చెట్టు కింద చాలా తెచ్చుకుంటారని ఈ కాయలు పెట్టి, అమ్మో దేవుడు ఎంతో గొప్ప. ఆయనకు బుద్ధి జ్ఞానం నేర్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా. దావీదు, ఆయన నాకు కాపరి, నాకు లేమి కలగదు. మన శ్రమలో, మన కష్టాలు, మన శోధనలు, మన సమస్యలు పరిష్కారం చేసేటువంటి వాడు ఆయన. అందుకే దావీదు అన్నాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను. ఎందుకు మనం భయపడకూడదు? ఎందుకండి? ప్రకటన గ్రంథం 28వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చూసినట్లయితే ఆ వాక్యంలో మాట చెప్పబడదు కదా, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారి తోడై ఉండి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూడండి ఎంత మంచి దేవుడు అండి. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కళ్ళు అంటే నీళ్ళు ఎప్పుడు వస్తాయి? బాధలో, కష్టంలో ఉన్నప్పుడు కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా ఏడుస్తారా? అబ్బాయి పెళ్లి పెట్టినా బందిట్లో పచ్చడి బందిట్లో కూర్చున్నాం, ఎవరు ఏడుస్తారా? అక్కడ కూర్చొని ఏడుస్తారా? ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఏడ్చే సమయం ఒకటి ఉంటుంది. ఏ సమయం అది? బాధ, కష్ట సమయం, శ్రమల సమయం, శోధన సమయం. ఆ సమయంలో ఏడుస్తుంటే ప్రభువు అంటున్నాడు, నేను నా యొక్క ప్రజల యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాను అన్నాడు. అందుచేత దావీదు అన్నాడు, ఆయన నాకు కాపరి, నాకు లేమి కలగదు. దేవుని వాక్యంలో ఈ విధంగా ఈ మాటలు మనం చూస్తే ఈ మాటలు ఉన్నాయి. కీర్తన గ్రంథంలో 55వ కీర్తనలో 22వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీద పెట్టాలి మన భారాన్ని? దేవుని మీద పెట్టాలి మన భారాన్ని. మన భారాన్ని ఆయన మీద మోపాలంట. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన ఏమన్నాడమ్మా? ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆదుకునేవాడు ఎవరైనా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? మన బాధలు మనుషులు చెప్పుకుంటే ఆదుకుంటారు ఎవరైనా? సహాయం చేస్తారా? జీవితంతో మనం బ్రతికిస్తారా? ఎవరు కూడా బ్రతికించారు. ఎవరు తిప్పలాలు పడాల్సిందే, ఎవరు కష్టం చేసుకోవాల్సిందే, ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరు డబ్బులు వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. కానీ ఎవరు ఒకరిని ఒకరు ఎవరు కూడా పోషించారు. కానీ ఆయన ఆరోగ్యంతో మనం ఉండాలంటే మన భారాన్ని మన దేవుని మీద మోపాలి. అప్పుడు మన సమస్యలకు పరిష్కారాన్ని ఆయన చేస్తాడు. ఒక్క వాక్యం చదివి ముగిస్తా. కేవలం ఇక్కడ 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. కనికరము చూపే తండ్రి సమస్తమైన ఆదరణను, ఏంటంటే సమస్తమైన ఆదరణ అనుగ్రహించేటువంటి యొక్క దేవుడు. ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియు, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించదగి శక్తి గలవారు మగుటకు ఆయన మా శ్రమంతట్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మన యొక్క శ్రమలు చూసినట్టే 3 రకాలు. ఇక్కడ ఎటువంటి శ్రమ అయినా అన్నాడు. ఇశ్రాయేలు కాలంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 9వ వాక్యం మనం చూసినట్టే భీకరమైనటువంటి అరణ్య ప్రదేశంలో ఉన్న ప్రజలకి ఆదరణ ఇచ్చాడు. కీర్తన 23వ కీర్తన 4వ వచనం చూస్తే గాఢంధకారపు లోయలో నేను సంచరించిన భయపడను అన్నాడు. ఎన్ని విధాలుగా దేవుని యొక్క ఆదరణ ఉన్నదో చూడండి.
ఈ ఆదరణ మనకు కావాలా వద్దా? ఏమిటి, మనం ఆదరించబడవద్దా? మనం ఆదరించే తండ్రి అన్నాడు, కనికరం చూపే తండ్రి అన్నాడు, మనం మన మన ఎడల కృపను విస్తరింపజేసే వాడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ మాటను బట్టి మనం చూస్తే మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. ఈ కీర్తనకారుడు చెప్పిన మాటను బట్టి చూస్తే గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కనయు నీ దండము నన్ను ఆదరించును. 6వ వచనంలోకి వెళ్తే కృపాక్షేమములే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. దేని స్తోత్రం. నేను బ్రతుకు దినములన్నీ, మనం బ్రతికే ఈ దినాలన్నీ కూడా మనకేం కావాలండి? కృపాక్షేమం కావాలా? క్షేమం కావాలా వద్దా? కావాలా? ఆశీర్వాదం కావాలా? ఆరోగ్యం కావాలా? నెమ్మది కావాలా? జగడాలు కావాలా? అయితే దేవుడు తన ప్రజలను ప్రేమించి తన ప్రజలను కాపాడుతున్నట్లుగా దావీదు కీర్తనలో వర్ణించాడు. ఆ విధంగా మన యొక్క జీవితాలు మన ప్రభువుకు అప్పచెప్పి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారి మోకరించి దేవుని సందులో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి